లాస్ట్ ఎపిసోడ్లో విక్రమాదిత్య వంశ క్రమాన్ని మనం చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి. సమ్రాట్ విక్రమాదిత్య పాలన అరేబియా దేశాల వరకు ఎలా వెళ్ళిందో వివరంగా ఈ ఎపిసోడ్లో చెప్తున్నాం. అగ్నివంశానికి చెందిన భ్రమర వంశీకుడు విక్రమాదిత్యుడు. అగ్నివంశంలో ప్రఖ్యాతి చెందిన రాజుల గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. 82 BCE నుంచి సామాన్య శకంలో 19వ సంవత్సరం వరకు, అంటే 19 CE వరకు 100 ఏళ్లు సంపూర్ణంగా పాలించిన ఏకైక భారత చక్రవర్తి విక్రమాదిత్య మాత్రమే. అంటే విక్రమాదిత్యుడు జీవించిన కాలం 119 ఏళ్లు. ఉజ్జయిని నగరం కేంద్రంగా మాళ్వ రాజ్యాన్ని కాపాడుకున్న గంధర్వసేనుడి గురించి కూడా చెప్పుకున్నాం. ఆ గంధర్వసేనుడి కుమారుడే సమ్రాట్ విక్రమాదిత్య. విక్రమాదిత్య తల్లిగారి పేరు వీరమతి. 82 BCEలో విక్రమాదిత్యుడు ఉజ్జయిని కేంద్రంగా మాళ్వ రాజ్యానికి 19 ఏళ్ల వయసులోనే పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ చిన్న వయసులోనే శక వంశాన్ని నాశనం చేసి భరతఖండాన్ని దురాక్రమణల నుంచి కాపాడాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విక్రమాదిత్య కాలం ఉజ్వలంగా ఉండేది. విక్రమాదిత్యుడు అఖండ భారతంతో పాటు అరేబియా దేశాల వరకు పాలించాడన్నది నిజం. ఇది ఏదో గాలిమాటగా చెప్పిన విషయం కాదు, ఆధారాలున్నాయి. ఇప్పుడు ఆ వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. 58 BCE నాటికి భారత్ నలుమూలలా దాడులు చేస్తున్న ప్రతి విదేశీ దురాక్రమణదారులను విక్రముడు తరిమేశాడు. ముఖ్యంగా శకవంశాన్ని నాశనం చేశాడు. శకులపై విజయానికి గుర్తుగానే 58 BCE నుంచి విక్రమ శకం ప్రారంభమైంది. మన భారతదేశ అసలైన క్యాలెండర్ అదే. బ్రిటిష్ వారు క్రీస్తు శకాన్ని మన మీద రుద్దే వరకు భరతఖండంలో హిందువులు పాటించిన కాలం విక్రమ శకమే. 58 BCE నాటికి విక్రమాదిత్య ఆసేతు హిమాచలం, అంటే అటు నేపాల్ సహా హిమాలయాల నుంచి ఇటు రామేశ్వరం వరకు మొత్తం భరతఖండాన్ని పాలించాడు. దేశాన్ని ఏక ఛత్రం కిందకు తెచ్చిన సాటిలేని వీరుడు విక్రమాదిత్య. వైదిక ధర్మాన్ని సుస్థిరంగా నిలబెట్టిన కారణజన్ముడు విక్రమాదిత్య. విక్రమాదిత్య కాలంలోనే వరాహమిహిరుతో పాటు ఉన్న నవరత్నాలతో విజ్ఞాన స్వర్ణయుగం నడిచింది. సమ్రాట్ విక్రమాదిత్య అర్ధాంగి వీరలక్ష్మీదేవి. ఆమె అజయమేరని పాలిస్తున్న చయహానీరాజు అజయుడి కుమార్తె. నాటి అజయమేరే ఇప్పటి అజ్మీర్. ఆ తర్వాత మామగారి కోరిక మేరకు అజ్మీర్ను కూడా విక్రమాదిత్యుడే పాలించాడు. అఖండ భారతాన్ని పాలించిన విక్రముడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. మన భరతఖండ చక్రవర్తులు ఏనాడు విదేశాలను ఆక్రమించలేదు, రాజధర్మం తప్పలేదు. విక్రమాదిత్యుడు కూడా ఇప్పటి ఎడారి దేశాలను ఆక్రమించలేదు. వారే ఎర్ర తివాచి పరిచి తమను పాలించమని విక్రమాదిత్యను వేడుకున్నారు. మన వైదిక మూలాలను అన్వేషించి వాటికి సుస్థిర స్థానాలు కల్పించాలని విక్రమాదిత్య అనుకున్నాడు. అందులో భాగంగానే శ్రీరాముడు జన్మించిన అయోధ్యను అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత వైదిక ధర్మాన్ని, భరతఖండ ఉజ్వల చరిత్రను విస్తరించేందుకు అన్వేషణ చేశాడు. అప్పుడు ఆయన అన్వేషిస్తూ వెళ్ళినది ఒక అద్భుతం గురించి. ఆ అద్భుతాన్ని వివరించే శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. హరిహరేశ్వర మహత్యం అనే ఒక ప్రాచీన సంస్కృత గ్రంథంలో ఈ శ్లోకం ఉంటుంది. ఏకం పాదం గయాయంతు మఖాయంతు ద్వితీయకం తృతీయకం స్థాపితం దివ్యం ముక్తై శుక్లస్య సన్నిధౌ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఈ భూలోకంపై 3 చోట్ల ఉన్నాయి. ఏకం పాదం గయాయంతు అంటే ఒక పాదం గయలో ఉంది. మఖాయంతు ద్వితీయకం, అరేబియాలో ఉన్న మఖా అనే ప్రాంతంలో 2వ పాదముద్ర ఉంది. 3వది శుక్లతీర్థంలో ఉంది. శుక్లతీర్థం అంటే ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న అవెబురి ప్రాంతంలో ఏ కాలం నాటివో తెలియని పాదాల ముద్రలు, అక్కడ ఉన్న శిలలు కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఇప్పటికీ మిస్టీరియస్గా ఉన్నాయి. అవి ఏనాటివో ఆర్కియాలజిస్టులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ ఆనాడు విక్రమాదిత్యుడు అరేబియాలో ఉన్న మఖా ప్రాంతానికి విష్ణు పాదముద్రను దర్శించేందుకే వెళ్ళాడా? అక్కడి ప్రజలను రక్షించేందుకు విక్రమాదిత్యుడి రూపంలో హరిహరులే దారి చూపించారా అన్నది మిస్టరీ. కానీ అప్పటి మఖా, ఇప్పటి మక్కా ప్రాంతం వరకు విక్రమాదిత్యుడు వెళ్ళాడన్నది మాత్రం సత్యం. ఎందుకంటే ఎడారి దేశాలను పాలించినా ఎదురు ఖర్చే తప్ప విక్రమాదిత్యుడికి ఏ ఉపయోగం లేదు. మట్టి ఇసుక తప్ప అక్కడేమీ లేదని విక్రమాదిత్యకు దారిలోనే తెలిసిపోయింది. శకులు, హూణులు, విదేశీ మ్లేచ్చులు దారి పొడుగునా ఎడారి దేశాల్లో అరాచకాలు సృష్టించారు. ఆ అరేబియా ప్రాంతంలో అప్పటి వరకు ఉన్న సామాన్య పారసిక ప్రజలు, ప్యాగన్ ప్రజలు
అంధకారంలో మగ్గిపోతున్నారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఒక కొత్త వెలుగు రూపంలో విక్రమాదిత్యుడు కనిపించాడు. విక్రమాదిత్య ఉద్దేశం ఎడారి దేశాల్లో రాజ్య విస్తరణ కాదు, వైదిక ధర్మ అన్వేషణ. ఇందులో భాగంగానే విక్రమాదిత్యుడు గాంధార దేశమైన ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సౌదీ అరేబియాలో ఉన్న ఇప్పటి మక్కా వరకు ఎడారి ప్రాంతం అంతటినీ 4 ఏళ్ల పాటు పర్యటించాడు. విదేశీ మ్లేచ్చుల దాడులతో దారి పొడుగునా సర్వం కోల్పోయిన ప్రజలే అతనికి కనిపించారు. అక్కడి ప్రజల జీవితాలను, వారి పేదరికాన్ని చూసి విక్రమాదిత్య చెలించిపోయాడు. ఎడారి రాజ్యాలను అభివృద్ధి చేశాడు. అప్పటికి ఇంకా ఇస్లాం మతం రాలేదు. అంటే ఇదంతా ప్రీ ఇస్లామిక్ హిస్టరీ అన్నమాట. అప్పటికి అక్కడ ఉన్న అరబ్బీ ప్రజల్లో ఎక్కువ మంది పారసీకులు, ప్యాగన్ సంస్కృతుల ప్రజలు. ఇప్పటికీ యూరోప్లో కొద్ది సంఖ్యలో ఉన్న ప్యాగన్ ప్రజల ఆరాధ్య దైవాలు రాధాకృష్ణులు, విష్ణువు, శివుడు. వారంతా విగ్రహారాధకులు. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే పారసీకులు కూడా విగ్రహారాధకులే. వీరి సంస్కృతి వైదిక సంస్కృతే. అప్పట్లో వారి ప్రధాన భాషలు పారసీకం, అరబ్బీ, యవన భాషలు. అక్కడి ప్రజల కోరికతోనే విక్రమాదిత్యుడు దేవాలయాలు కూడా నిర్మించాడు. ఎన్నో విద్యాలయాలు నిర్మించాడని ఎందరో చరిత్రకారులు పరిశోధన చేసి రాసిన పుస్తకాలున్నాయి. భారత్ నుంచి వరాహమిహిర్ లాంటి గొప్ప గొప్ప పండితులు అరబ్ దేశాలకు వెళ్లి వాళ్లకు జ్ఞానం పంచిన ఆధారాలు ఉన్నాయి. అరబ్ దేశాలకు గణితం, విజ్ఞాన శాస్త్రాలు భారత్ పెట్టిన భిక్ష. అరేబియన్ ప్రజలు విక్రమాదిత్యను దేవుడిలా చూశారు. అలా అప్పటికి సౌదీ అరేబియా వరకు విక్రమాదిత్యుడే చక్రవర్తి అయ్యాడు. 600 CE వరకు అరబిక్ దేశాల్లో, ముఖ్యంగా ఇప్పటి మక్కా, మదీనా ప్రాంతాల్లో విక్రమాదిత్యుడినే దేవుడిలా చూశారని చెప్పే ప్రధాన ఆధారం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. టర్కీలోని ఇస్తాంబుల్లో మక్తబ్ ఈ సుల్తానియా అనే ప్రసిద్ధ లైబ్రరీ ఉంది. ఇప్పుడు ఆ ప్రాచీన భవనం గాలతాసురా విద్యా సంస్థ అయింది. అక్కడొక ప్రాచీన లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అరబ్బులకు సంబంధించిన అతి ప్రాచీన చరిత్ర ప్రతులు దొరుకుతాయి. వాటిలో ఒక ముఖ్యమైన ప్రతి ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు పిఎన్ వోక్ సంపాదించారు. అదే ప్రాచీన అరబ్ సంకలనం షయర్ ఉల్ ఒకుల్. అసలు ఈ ప్రాచీన గ్రంథం లేనే లేదని కొందరు ఇప్పటికీ బుకాయిస్తూ ఉంటారు. ఎందుకంటే విక్రమాదిత్య చరిత్ర బయటకు రావడం వారెవరికి ఇష్టం లేదు. ఎందుకంటే విక్రమాదిత్య చరిత్ర సౌదీ అరేబియా నుంచి భారత్ వరకు భిన్నమైన సంస్కృతులతో ముడిపడి ఉంది. ఆయన చరిత్రను రాయాల్సి వస్తే మొత్తం చరిత్రనే రీరైట్ చేయాల్సి వస్తుంది. అది కొంతమంది భయం. ఈ షయర్ అల్ ఒకుల్ గ్రంథంలో ప్రాచీన మక్కా సంప్రదాయాలన్నీ కవితల రూపంలో పొందుపరిచి ఉంటాయి. ఈ గ్రంథం ప్రకారం ప్రతి ఏటా మక్కాలో ఒకాజ్ పేరిట తిరునాళ్ల సంబరాలు జరిగేవి. ఇప్పటికీ మక్కా దగ్గరలో ఉన్న సౌక్ ఒకాజ్ అనే ఈ ప్రాంతంలో ఆనాటి తిరునాళ్లకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఈనాటికి కూడా అక్కడ ప్రతి ఏటా వేడుకలు జరుగుతాయి. ఆ తిరునాళ్లలో మార్కెట్లు, మత సంబంధ ఉత్సవాలు, కవితా ఘోషులు జరిగేవి. ఇదంతా ప్రీ ఇస్లామిక్ టైంలో జరిగిన చరిత్ర. అంటే ఇస్లాం రావడానికి 2 శతాబ్దాల ముందు వరకు జరిగిన చరిత్ర. ప్రాచీన మక్కా చరిత్రను చెప్పే షయర్ ఉల్ ఒకుల్ గ్రంథంలో ఇప్పటి మక్కాకు, సమ్రాట్ విక్రమాదిత్యకు, భారత్కు ఉన్న సత్సంబంధాల మీద చాలా చరిత్రే కనిపిస్తోంది. ఒకాజ్లో జరిగే కవితా సమ్మేళనాల్లో గెలిచిన కవులకు బహుమతులు ఉండేవి. అలా ఆ పోటీల్లో గెలిచిన కవితను బంగారు పళ్ళెంపై ముద్రించి ఇప్పటి కాబా ఆలయం లోపలి ప్రాంగణంలో ప్రదర్శించేవారట. ఇస్లామిక్ కాలం కంటే 165 ఏళ్ల ముందు జిర్హం బింటోయి అనే కవి మక్కాలో ఉండేవాడు. అతని కవిత ఆ ఉత్సవాల్లో గెలిచింది. అతని కవితల్లో ఒకటి సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తికి సంబంధించినది. షయర్ ఉల్ ఒకుల్ సంకలనంలో 315వ పేజీలో ఈ కవిత ఉన్నట్టు భారతీయ చరిత్రకారుడు పిఎన్ వోక్ గుర్తించారు. ఇందులో ఇక్కడ మనం మార్క్ చేసినటువంటి పేరు సమ్రాట్ విక్రమాదిత్య పేరన్నమాట. ఈ కాపీనే తెలుగులో కూడా కొందరు అనువదించారు. పిఎన్ వోక్ భారత చరిత్రపై చాలా పుస్తకాలు రచించారు. వాటిలో ప్రముఖమైనది తాజ్మహల్ గురించి రాసిన పుస్తకాలు. ఆ తర్వాత సమ్ బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ గ్రంథం ప్రఖ్యాతి చెందింది. ఆ పుస్తకంలో ఇస్లామిక్ చరిత్ర మొదలవడానికి 2 శతాబ్దాల ముందు మక్కా ప్రాచీన చరిత్రను వివరించే షయర్ ఉల్ ఒకుల్ సంకలనంలో ఈ కవితను పిఎన్ వోక్ ట్రాన్స్లేట్ చేశారు. ఈ కవిత కాలం సుమారుగా 400 CE ప్రాంతం. అంటే విక్రమాదిత్య పాలించిన 400 ఏళ్ల తర్వాత కూడా అతన్ని గుర్తు చేసుకున్నారంటే ఏ స్థాయిలో ఆయన
వారి జీవితాలకు స్వర్ణయుగం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ఆ కవితలో ఏముందంటే, విక్రమాదిత్య మహారాజు హయాంలో జీవించి ఉన్నవారంతా ధన్యులు. ఆయన గొప్ప ఉదారుడు, ప్రజాక్షేమానికి అంకితమైన ప్రభువు. మన దేశం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయాన మళ్లీ ఉషోదయమే విద్యాసూర్యుడు ప్రకాశించాడంటే అది విక్రమ ప్రభువు ఉపకారమే. విదేశీయులమైన మనపై దయచూపిన మహానుభావుడు విక్రమాదిత్య. తన దేశం నుంచి విద్వాంసులను పంపి ఉదాత్త సంస్కృతిని విస్తరింపచేశారు. ఇలా ఆ కవిత సాగిపోయింది. అసలు ఈ కవితే లేదని, ఆ గ్రంథమే లేదని వాదించేవారు ఉన్నారు. కానీ ప్రాచీన గ్రంథం ఇప్పటికీ టర్కీలో గాలతాస్రా లైబ్రరీలో ఉంది. ఈ కవిత ఇస్లామిక్ చరిత్రకు దాదాపు 2 శతాబ్దాల ముందరివాడైన అరబిక్ కవి రాసిన కవిత. అంటే ఆనాడు అరేబియా అంతటా జరిగిన అభివృద్ధి విక్రమాదిత్యుడి దయే. ఆనాడు ఎడారి దేశాల్లో వెలిగిన సంస్కృతి హైందవం, వైదికం. ఇది సమ్రాట్ విక్రమాదిత్యుడి పాలన ఇప్పటి సౌదీ అరేబియా వరకు వ్యాపించిందని చెప్పే గొప్ప సాక్ష్యం. ఇప్పటికీ ఆ బంగారు తాపడం కూడా ఉందని చెప్తారు. కానీ రికార్డ్ చేసిన ఎవిడెన్స్ మాత్రం టర్కీ మ్యూజియంలో భద్రంగా ఇప్పటికీ ఉంది. ఇదంతా ప్రీ ఇస్లామిక్ టైంలో జరిగిన చరిత్ర అని గమనించాలి. విక్రమాదిత్య పాలించిన 82 BCE కాలానికి ఇప్పటి మక్కా, మదీనాలతో సహా అరేబియా అంతటా వైదిక సంస్కృతే ఉండేది. అలా నిర్మించిన దేవాలయాల్లో ఒకటే ఇప్పటి మక్కా ప్రాంతంలో ఉండేదని, అదే భూమిపై ఉన్న 2వ విష్ణుపాద క్షేత్రమని విక్రమాదిత్యుడు గుర్తించాడు. సాధారణంగా ఇంగ్లీష్ వాళ్ళు చెప్తేనే మన వాళ్ళలో చాలా మంది నమ్ముతారు. అందుకే ఒకప్పుడు విక్రమాదిత్య కాలంలో ఎడారి దేశాల్లో వర్ధిల్లినది వైదిక సంస్కృతే అని చెప్పే ఎన్నో చారిత్రక ఆధారాలను ఇంగ్లీష్ చరిత్రకారులే పరిశోధించి పుస్తకాలు రాశారు. వాటిలో ముఖ్యమైనది ట్రావెల్స్ ఇన్ అరేబియా. ఈ పుస్తకాన్ని రచించినది జాన్ లూయిస్ బుఖార్డ్. ఇతను స్విస్ ట్రావెలర్, ప్రఖ్యాత హిస్టోరియన్. ఇతని చరిత్ర పుస్తకాలు చాలా పాపులర్. ఎంతో మంది హిస్టోరియన్స్కి రెఫరెన్సులు కూడా. 1784లో జన్మించి 1817లో ఇతను మరణించాడు. జస్ట్ 32 ఏళ్లే బతికిన జాన్ లూయిస్ ఎన్నో గొప్ప చారిత్రక పరిశోధనలు చేశాడు. ఇతని జీవితమంతా ప్రయాణాలతోనే గడిచిపోయింది. ఆయన చారిత్రక ప్రయాణాల్లో ముఖ్యమైనది ఈ ట్రావెల్స్ ఆఫ్ అరేబియా. ఈ గ్రంథం వాల్యూమ్ 1 పుస్తకంలో ఇలా ఉంటుంది. ఇస్లాం మతం రావడానికి ముందు అరేబియా అంతటా విగ్రహారాధనే ఉండేది. అప్పట్లో కాబా అత్యంత పవిత్ర క్షేత్రం. ఇప్పుడు చేస్తున్నట్టే ఇస్లాంకి ముందు కూడా ఇదే రకంగా కాబాలో ప్రదక్షిణలు చేసేవారు. దేవాలయ ప్రాంగణంలో 360 దేవతా విగ్రహాలు వైభవంగా ఉండేవి. ఆ తర్వాత వాటిని ధ్వంసం చేశారు. ఇవన్నీ ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు జాన్ లూయిస్ బుఖార్డ్ రచించిన ట్రావెల్స్ ఆఫ్ అరేబియా పుస్తకంలోని విషయాలు. మరొక ప్రధానమైన ఆధారం విక్రమ శక క్యాలెండర్ని మక్కాలో ఇస్లామిక్ కల్చర్ రావడానికి ముందు వరకు వినియోగించేవారు. ఇందుకు తిరుగులేని ఆధారం కూడా ఈ ట్రావెల్స్ ఆఫ్ అరేబియా పుస్తకంలో జాన్ లూయిస్ బుఖార్డే రాశారు. ముందు ఈ పేరాలో ఏం రాసిందో తెలుగులో అనువదించి చెప్పుకుందాం. ఇస్లాంకి ముందు ఉన్న ఇక్కడి అరబ్బులు ఇప్పుడున్నట్టుగానే తెల్లటి దీక్షా వస్త్రాలతో కాబాలో పూజలు జరిపేవారు. కానీ ఆ తీర్థయాత్ర ఏటా ఒకే కాలంలో అంటే శిశిర ఋతువులో జరిగేది. అరబ్బులు చాంద్రమానం ప్రకారం మాసాలు లెక్కించేవారు. అలా 3 ఏళ్లకోసారి ఒక నెలను అదనంగా కలిపేవారు. అందువల్ల యాత్రాకాలం ఎప్పుడూ మారేది కాదు. ఇది ఇందులో ఉన్న వివరం. అంటే మన చంద్రమాన క్యాలెండర్ల ప్రకారం శిశిర ఋతువు వచ్చే మాసాలు మాఘం, ఫల్గుణం. జనవరి మధ్య నుంచి మార్చ్ మధ్య వరకు, అంటే మన సంక్రాంతి నుంచి దాదాపు ఉగాది వరకు మక్కా అంతటా మాఘ ఉత్సవాలు జరిగేవన్నమాట. ఇక 3 ఏళ్లకోసారి ఒక మాసాన్ని మనం కూడా ఇప్పటికీ కలుపుతాం. అదే అధిక మాసం. ఆ మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఇప్పటికీ చేయరు. అదే విధానాన్ని ఆనాడు మక్కాలో ఉన్న ప్రజలు కూడా పాటించారని జాన్ లూయిస్ చెప్తున్నాడు. ఈ ఖచ్చితమైన క్యాలెండర్ అంటే అధిక మాసాలతో కూడినటువంటి ఈ క్యాలెండర్ని విస్తృతంగా వాడటం మొదలైంది విక్రమ శకం నుంచి. సేమ్ అదే క్యాలెండర్లో ఉన్న అధిక మాసాలు, చాంద్రమానాలు, సరిగ్గా మన సంక్రాంతి సమయానికే ఉత్సవాలు, ఇవన్నీ విక్రమశక క్యాలెండర్ అనుసరించి చేసినవే అని వేరే చెప్పనక్కర్లేదు. అంటే విక్రమాదిత్యుడు విక్రమశక క్యాలెండర్ అరేబియా వరకు పాటించేవారని చెప్పేందుకు ప్రఖ్యాత చరిత్రకారుడు బుఖార్డ్ గ్రంథమే తిరుగులేని ఆధారం. విక్రమాదిత్యుడు పాలన సౌదీ వరకు ఉండేదని చెప్పే ఖచ్చితమైన కాల ఆధారం ఇది. ఇస్లాం ప్రభావం రానంత వరకు ఇక్కడ ప్రజల ఆరాధ్య దైవం విక్రమాదిత్యుడే. వారికి స్వర్ణ యుగాన్ని చూపించి సంస్కృతిని నేర్పింది విక్రమాదిత్య పాలనే. ఆయన ఆనాడు నిర్దేశించిన నియమాలు, ఆజ్ఞలే ఇప్పటికీ అమలవుతున్నాయంటే ఏ శక్తి నడిపిస్తుంది?
విక్రమాదిత్య చరిత్రకి ఇంతకన్నా ఆధారాలు కావాలా? అలా ఆసేతు హిమాచలమే కాదు, అరేబియా దేశాల వరకు విక్రమాదిత్యుడి సామ్రాజ్యం ఉండేదని చెప్పేందుకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ ఉజ్వల చరిత్రను కావాలనే మన చరిత్ర పుస్తకాల నుంచి మాయం చేశారన్నది నిస్సందేహం. ఇక విక్రమాదిత్యుడి చరిత్రకు మరో గొప్ప ఆధారం కుతుబ్ మీనార్. మన చరిత్ర పుస్తకాల్లో ఎవరో సుల్తాన్ ఈ కుతుబ్ మీనార్ని కట్టించాడని ఉంటుంది. అది తప్పని చూపించే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అది విక్రమాదిత్యుడు నిర్మించిన అబ్జర్వేటరీ, ధ్రువస్తంభ. విక్రమాదిత్య చరిత్రలో మరిన్ని అద్భుత ఘట్టాలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే విక్రమ శకాన్ని మాయం చేసేందుకు, క్రీస్తు శకాన్ని మనపై రుద్దేందుకు విక్రమాదిత్య చరిత్రను ఎలా భ్రష్టు పట్టించారో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. జై హింద్.